హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. నేను మీ స్వర్ణలత. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ చేయబోతున్నాను. అది ఏంటి అంటే తడిపిండి లేకుండా మనం ఇంట్లో ఉన్న బియ్యం పిండితో చేసుకునే అరిసెలు. ఇప్పుడు అరిసెల కోసం నేను ఆల్రెడీ ఇక్కడ తరిగి పెట్టుకున్న బెల్లాన్ని ఒక కప్పు తీసుకున్నాను. చూడండి, తరిగిన బెల్లాన్ని ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద సైజు గిన్నెని పెట్టుకోండి. ఇక్కడ తరిగి పెట్టుకున్న ఒక కప్పు బెల్లంని అందులో వేస్తున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక అరకప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుందాం. బెల్లంలో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకుందాం. మొత్తం గరిటెతో మంచిగా బెల్లంని కరిగించాలి కలుపుతూ. ఇక్కడ నేను బెల్లంని కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం కరగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒకవేళ మీ ఇంట్లో బెల్లం పొడి ఉంటే కూడా బెల్లం పొడితో ట్రై చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా ఈజీగా కూడా బెల్లం అంతా కరిగిపోతుంది అనమాట. అరిసెలకి బెల్లం పాకంతో సంబంధం ఏం లేదు. మనకి ఇంట్లో తినాలనిపించినప్పుడు బియ్యం పిండితో ఇన్స్టంట్గా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ బెల్లం అనేది మొత్తం కరిగిపోయింది. సో మనం ఇప్పుడు బియ్యం పిండిని యాడ్ చేసుకుందాము. మనం ఈ కప్పుతో అయితే బెల్లంని తీసుకున్నాం కదా, ఇదే కప్పుతో మళ్ళీ కప్పున్నర బియ్యం పిండిని యాడ్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ బియ్యం పిండిని కూడా అదే క్వాంటిటీలో కప్పున్నర వేస్తున్నాను. ఉండలు లేకుండా ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం గరిటెతో మంచిగా. ఇది పొడి పిండి కాబట్టి మనం ఎక్కువ పిండిని తీసుకోకూడదు. మనం సంక్రాంతికి బియ్యంని నానబెట్టి చేస్తూ ఉంటాం కదా, సో దానికైతే మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో బెల్లంని తీసుకోవాలి. సో ఇక్కడనైతే సేమ్ అయితే అవసరం లేదు. పక్కకు దింపేసుకొని అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇంట్లో నెయ్యి లేదు, సో అందుకని అవైలబుల్గా లేదు ఇంట్లో నెయ్యి, అందుకని కొద్దిగా ఆయిల్ వేసాను. ఇప్పుడు కొన్ని నువ్వులు వేసుకుందాం. అరిసెలలో మెయిన్గా ఈ నువ్వులు వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. ఇక్కడ బెల్లం క్వాంటిటీ చెప్తా వినండి ఒకసారి. మనం నానబెట్టుకున్న బియ్యంతో పిండి చేసుకొని ఇలా అరిసెలు చేసుకుంటే బెల్లం అనేది మనం ఎంత క్వాంటిటీలో అయితే పిండి తీసుకుంటామో బియ్యం పిండి అదే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి. అప్పుడే స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో పొడి పిండికి అలా ఏం అవసరం లేదు. కప్పున్నరకి ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. క్యాప్ పెట్టేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యేంతలోగా. ఇప్పుడు అరిసెలు కాల్చుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇప్పుడు కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంతలోగా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మనం క్యాప్ పెట్టుకుంటాం కదా గిన్నెల పైన, ఆ క్యాప్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఇలా ఈ సైజు పిండిని తీసుకొని మనం ఇందాక పక్కన పెట్టుకున్న బియ్యం పిండి బెల్లంని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ అంతే. ఇది తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసేయండి అంతే. ఇప్పుడైతే అరిసెలు అందులో వేస్తున్నాను. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆయిల్ ఇలా డిప్ చేసి ఒక్కొక్కటి వేసి ఇదే విధంగా అన్నీ కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే కంప్లీట్గా కాలినమాట. సో ఇప్పుడైతే తీస్తున్నాను. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట అరిసెలు. సో చూడండి ఎంత బాగా వచ్చాయో.